సరే వంశీ గారికి ఇవ్వండి సార్, నెక్స్ట్ టైం నేను మాట్లాడతాను. చెక్ చేసుకోండి వంశీ. ఓకే సార్. వర్మ గారు గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. ఏం జరుగుతుంది? ఏ విషయం సార్? కాంగ్రెస్ లో వైసీపీ విలీనం అని చెప్పి మీరేమైనా ట్రోల్ చేస్తున్నారా? మీ మీద కూడా చాలా అనుమానాలు వస్తున్నాయట, వీళ్ళకి కావాలని చేస్తున్నారు, అది సింహం సింగిల్ ఒక్కరితోనే వెళ్తారు, ఏవైనా జనసేన లాంటి పార్టీలు విలీనం చేస్తే చేసుకుంటే తప్పించి మాకు అవకాశం లేదు. చిన్నప్పటి గారు అని చెప్పారు కదా, మీరు విన్నారు, ఇంక మళ్ళీ నేను చెప్పడం ఏముంది అందులో. ముందుగా మీకు బాలా గారికి, చిన్నపరెడ్డి గారికి, కీర్తన గారికి, 99 వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ దిక్కుతోచక ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో వారికి వారే చేసుకుంటున్నటువంటి ప్రచారాలు. మాకంత టైం లేదు, రాష్ట్రాభివృద్ధిలో మేము బిజీగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందా, లేదంటే ప్రజాశాంతి పార్టీతో విలీనం అవుతుందా, లేదంటే ఇంకేదైనా చేస్తుందా అనేది మాకు అనవసరమైనటువంటి సబ్జెక్టు. సరే, ఇందాక చిన్నపరెడ్డి గారు మళ్ళీ సింహం సింగిల్ గా వస్తుంది, మా అన్న సింహం, మా అన్న పులివెందుల పులి అంటే ఆయనేమో నేను కాక్రోచ్ని అనుకుంటా కూర్చున్నాడు. మనం చూశారు కదా, నేను కాక్రోచ్ని, ఆంధ్రప్రదేశ్లో నేను ఒక కాక్రోచ్ని అని అన్నాడు ఆయన. సో ఇట్లాంటి విషయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేటటువంటి క్రమంలో అవన్నీ చూసుకోవాలి, కానీ వేరే పార్టీల మీద పడితే ఏమొస్తుందండి? నేను అడిగి చూస్తే వారు ఏ కండిషన్లో ఉన్నారంటే, వారి సోషల్ మీడియా పేజీ ఏదో కండిషన్స్ అండ్ టర్మ్స్ మీట్ ఒక హ్యాక్ అయితే కూడా కూటమి ప్రభుత్వం మీద పడి ఏడుస్తా ఉంటే ఏం చేస్తాం? ఇంకా వారి పార్టీ వారు కాంగ్రెస్ లో విలీనం చేసుకుంటారా, ప్రజాశాంతి పార్టీతో పోటీ పడతారా, లేదంటే సింగిల్ గా పోటీ చేస్తారా అనేది వారిష్టం. ప్రజాశాంతి ఏంటండి? ఒక సీఎం కింద అయినా 150 సీట్లు ఇస్తే ప్రజాశాంతి మీ వరి వెటకారం. ప్రజాశాంతి అది కూడా ఒక పార్టీయే కదా సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాపం కేఏ పాల్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పండించిన దానికి అంతే కాకపోయినా కాస్తో కోస్తో కామెడీ పండిస్తా ఉన్నారు, ఎంటర్టైన్మెంట్ ఇస్తా ఉన్నారు. సో అది కూడా ఒక పార్టీయే కదా, ఎందుకు పోల్చకూడదు? సో ఈ రోజు పార్టీని బలోపేతం చేయాలనే నాయకులు ఉంటే కార్యకర్తల్లో ఉత్సాహం కనిపిస్తుంది వర్మ గారు. కానీ వైసీపీలో రోజు రోజుకి నాయకులు వలస పెరిగిపోతా ఉన్నాయి. ఇక స్థానిక సంస్థల నుండి రాష్ట్ర స్థాయి నేతల వరకు ప్రత్యామ్నాయ మీకు వస్తున్నారా? టీడీపీకి వస్తున్నారా, జనసేనకి వెళ్తున్నారా, బీజేపీకి వెళ్తున్నారా? వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళలో కొంతమంది నాయకులు ఉన్నారు, కొంతమంది చేర్చుకోకూడని నాయకులు ఉన్నారు. వారు కాంగ్రెస్కి వెళ్తారా, బీజేపీకి వెళ్తారా, లేదంటే జనసేన పార్టీకి వెళ్తారా? ఇప్పుడు సపోజ్ జనసేన పార్టీ చూసుకుంటే గతంలో పొన్నూరు శాసనసభ్యునిగా చేసినటువంటి వ్యక్తి కిలార్ రోసయ్య గారు నన్ను వ్యక్తిగతంగా చాలా ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి. అతను ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నారు. మొన్న ఒకే స్టేజ్ మీద ఆయన్ని చూడాల్సి వచ్చింది. సో అలా వారిష్టం వచ్చినటువంటి పార్టీలోకి వారు వెళ్ళిపోతారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన పార్టీని కాపాడుకోవడానికి విలీనం చర్చలు అయ్యేయో జరుగుతా ఉన్నాయని చెప్పుకుంటా ఉంటారు. దానికి మరి తప్పదు కాబట్టి ఇక చిన్నపరెడ్డి అన్నయ్యకి ఇట్లాంటి డిఫెండ్ చేసుకోవడం తప్పదు కాబట్టి ఆయన వంద చెప్తారు. ఒకప్పుడు ఇక ప్రజలు తిరస్కరించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సిద్ధాంతాలపై కాకుండా ఇక రాజకీయ రక్షణ మీద ఎక్కువ దృష్టి పెట్టి ఇలా విలీనం అవుతున్నాం అనేటటువంటి వార్తలు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. నేను ఒక 4-5 రోజుల నుంచి చూస్తా ఉన్నానండి. ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అధికార ప్రతినిధులు, ఈ మధ్య కొత్తగా కొంతమంది అధికార ప్రతినిధులు అయ్యారు మన ప్యానల్లో, వారు కూడా అప్పుడప్పుడు నాకు తారసపడతా ఉంటారు. వారు ఎప్పుడూ కూడా ఏదైతే ఓడిపోయిన తర్వాత ఇంతవరకు బీజేపీని విమర్శించని వారు గత 3-4 రోజులుగా బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఏమైపోయాడో, అసలు ఉన్నాడా, ఆయన ఎవరికైనా తెలుసా, బీజేపీ విధి విధానాల మీద కామెంట్ చేయటం అనేది నేనైతే అబ్జర్వ్ చేశా. సో దీన్ని బట్టి మరి ఈ వాదనలకు నిజం బలం ముందుగా ఈ చిన్న అధికార ప్రతినిధులతో ఒక మైక్ టెస్టింగ్ లాగా చేయించుతున్నట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా మనం బీజేపీని కాదు అలా అనుకుంటే విష్ణువర్ధన్ రెడ్డి మీద టీడీపీ వాళ్ళు ఫిర్యాదు ఇచ్చారేంటి సార్? ఇప్పుడు ఒక విషయం సార్, కూటమికి ఏదైనా కానీ కూటమి పార్టీలో ఉన్నప్పుడు దాని యొక్క విధి విధానాలకు లోబడి ఉండాలి. విధి విధానాలకు లోబడి ఉండకుండా పార్టీ కూటమికి గనక తూట్లు పొడుస్తా ఉంటే విష్ణువర్ధన్ రెడ్డి ఏంటి సార్ ఎవరి మీద అయినా కానీ కంప్లైంట్ చేస్తారు. టీడీపీ వాళ్ళ మీద జనసేన వాళ్ళు చేయొచ్చు, జనసేన మీద టీడీపీ చేయొచ్చు, అండ్ వైస్ వర్సా అలా జరుగుతుంది. సో ఒక కూటమిలో ఉన్నప్పుడు పార్టీకి కానీ కూటమికి వ్యతిరేకమైనటువంటి చర్యలు చేస్తే అలాంటివి డెఫినెట్లీ జరుగుతాయి. సో మరొక విషయం ఏంటంటే సార్, నేను గత 12వ తారీఖు మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే
గుడివాడ అమర్నాథ్ గారు అక్కడ హోంమంత్రి గారిని అనరాని కామెంట్ చేయకూడనటువంటి మాటలు, ఆయన స్థాయికి తగ్గి కామెంట్ చేసేటటువంటి మాటలు మాట్లాడతారు. ఆ తర్వాత పేర్ని నాని గారు అదే 12వ తారీఖు కొంచెం డోస్ పెంచి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు. కొడాల నాని గారు లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు. తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబొత్తున శివకుమార్ గారు అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి గురించి మాట్లాడతారు. ఆ తర్వాత మనకి రోజా గారేమో పవన్ కళ్యాణ్ గారిని ఓజీ క్యాబేజీ అనేటటువంటి మాటలు మాట్లాడతారు. ఉష శ్రీచరణ్ గారు మరి అక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు సబితా గారి గురించి నీ అమ్మ జాగిరా నీ అబ్బా జాగిరా అనేటటువంటి మాటలు మాట్లాడతారు. సో గత 12వ తారీఖు నుండి చూసుకుంటే ఫ్రస్ట్రేషన్ పీక్స్ లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఈడీ తలుపు తడుతున్నటువంటి ఈ సందర్భంలో ఏదో ఒకటి చెయ్యాలి, మనం ఏదో పోరాటం చేస్తున్నట్టు చెయ్యాలి, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవ్వాలి, తద్వారా ఆ తర్వాత ఈడీ నోటీస్ ఇచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం వల్లే ఈడీ నోటీస్ ఇచ్చింది అని చెప్పుకునేటటువంటి బిల్డప్ చేసేటటువంటి క్రమంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మనం చూసుకుంటే గత 12వ తారీఖున లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకులందరూ కూడా కూటమి పార్టీ నాయకులను ఒక్కొక్కరిని టార్గెట్ చేసుకుని అనరాని మాటలతోటి, అసభ్యమైనటువంటి మాటలతోటి మాట్లాడినటువంటి సందర్భాలన్నీ కూడా మనం ఒకసారి చూసుకుంటే డెఫినెట్లీ సంథింగ్ ఫిషీ ఈజ్ రన్నింగ్ బిహైండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఇక వాళ్ళ విలీనాల విషయాలు, వాళ్ళ పొత్తుల విషయాలు, ఇప్పుడు ఆయన ఏమో సింగిల్ సింహం నేను అని అంటారు, మరి కొంతమంది ఏమో కాంగ్రెస్ తో దగ్గరగా వెళ్తా ఉందని చెప్పి నేషనల్ మీడియా అబ్జర్వ్ చేసే వాళ్ళు అంటారు. చాలా కీన్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అబ్జర్వ్ చేసే వాళ్ళు కూడా కాంగ్రెస్ కి దగ్గరగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుగుతుంది అనేటటువంటి వ్యాఖ్యలు చేస్తారు. సార్ ఇప్పుడు పొత్తులు అనేది, సింగిల్ గా వెళ్ళటం అనేది దట్ ఈస్ నాట్ ది మ్యాటర్ అండి. రాజ్యాంగం రాజకీయ పార్టీలకు ఇచ్చినటువంటి హక్కు. మీరు పొత్తులుగా వెళ్తారా సింగిల్ గా వెళ్తారా అనేది మీ ఇష్టం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఏంటంటే సింగిల్ గా రండి అని అంటా ఉంటారు. సింగిల్ గా వెళ్తే ఏమైతే చూస్తారు. ఇప్పుడు డెఫినెట్లీ మరి 2029లో సింగిల్ గా రాకపోతే వీరందరూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించి బయటికి రావాలి. మరి ఎందుకు సింగిల్, మేము ఇంతవరకు నీ సింగిల్ సింహం అని చెప్పుకున్నావు, నువ్వు వాళ్ళతో వీళ్ళతో పొత్తులు విలీనాలు ఎందుకు పెట్టుకున్నావు అని బయటికి రావాలి. ఓకే, కిరణ్ వినిపిస్తుందా? వర్మ గారు వినపడుతుంది. ఓకే, మాట్లాడండి సార్. ఫస్ట్ చిన్నపేట అన్న మాత్రం ఒక మాట వెనక్కి తీసుకోవాలి సార్. మమ్మల్ని జనసేన పార్టీ నాయకుల్ని ఒకటి కించపరుస్తారని ఎప్పుడు మాట్లాడుతున్నారు. జెండా కూలీలు, నిజంగా జెండా కూలీలు ఎవరో వైఎస్ఆర్సీపీ పార్టీకే బాగా తెలుసు అనుకుంటాను. మాకన్నా కూడా మేము పార్టీ విధానానికి అనుగుణంగా నాయకుడి మద్దతు